మీ ఇంట్లో గ్యాస్ ఉన్నది కదా, కరువు వస్తుంది అని అంటురు కదా. గ్యాస్ గోదాంల కాడ పెద్ద పెద్ద లైన్లు కడుతుర్రట కాదు, ఓ దిక్కు హోటళ్ళ టిఫిన్ రేట్లు కూడా పెంచుతుర్రట. ఇక ఇది చాలదని కొత్తగా గ్యాస్ సిలిండర్ల దొంగలు కూడా మోపారు. ఆగో ఏ మాట కామాటెనులా, దొంగలు బాగా అప్డేట్ అవుతురు. డిమాండ్ అండ్ సప్లై లేక డిమాండ్ అండ్ దొంగతనం అన్నట్టే దూసుకోబోతురు కదా. ఇప్పుడు అందరూ గ్యాస్ సిలిండర్లే గలవరిస్తారు కదా, గ్యాస్ మొద్దులు దొరుకుతాయో దొరకయో అన్నట్టు చేస్తాను. ఇక సందు దొంగలు ఇప్పుడు గ్యాస్ బండల మీద పడ్డారు. అగో వీడు చూడురి, బండి మీద వచ్చిండా, ఒకరింట వచ్చిండు, ఏం చేసిండు చూడురిగా. చూసిరా, సిలిండర్ ఎత్తుకోబోయిండు. మరి వాడు ఇంటికి వాడుకుంటాడా లేకుంటే బ్లాక్లో అమ్ముకుంటాడా తెలవాల్సి ఉన్నది తమిళనాడులో అయింది. ఇక ఇంకోది హోటళ్ళలోది ఒక కూస కాదు, వాళ్ళు బిల్లు ఇచ్చేటప్పుడు గ్యాస్ బిల్లు కూడా కస్టమర్లకి ఇత్తురోళ్ళ. బెంగళూరు హోటల్లో అయితే చూడు, ఇడ్లీకి 33 రూపాయలు, వడకు 33 రూపాయలు, గ్యాస్కు 9 రూపాయల 52 పైసలు వేసిండు. అంటే ఏది కరువు వచ్చినా పిడుగు పడేదే జనం నెత్తి మీదనే అన్నట్టు. జిఎస్టీ బాధుడు చాలతలేదని ఇప్పుడు గ్యాస్ బాధుడు కూడా బిల్లుల పెట్టే వసూలు చేసిరు. గొప్పోలే కదా. ఇక అటుకెళ్ళి ఇప్పటికే చాలా హోటళ్ళు బంద్ అయిపోయినాయి. ఇక కట్టెల పొయ్యి మీదనే వంటలార్పు నడుతున్నాయట. ఇటుకెళ్ళి కూడా జనానికి భయం పట్టుకున్నది. ఎందుకన్నా మంచిదని గ్యాస్ గోదాంల కాడికి పోతురు, ఖాళీ సిలిండర్లు పట్టుకొని ఎర్రటెండల గ్యాస్ కోసం నిలబడుతురు. ఇక అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేయకురి, అనవసరంగా కరువును పట్కరాకుర్రి అని కేంద్ర మూలు చెప్తురు.